అమర్ మెట్లపై నుంచి హాల్లోకి వస్తూ ఉంటాడు. హాల్లోకి అమర్ వస్తూ ఉంటే ఒక్కసారిగా పెద్ద గాలులు వీయటంతో హాల్లో ఉన్న అరుంధతి ఫోటోకి వేసిన పూలదండ ఆ గాలికి అటూ ఇటూ ఊగుతూ ఒక్కసారిగా అరుంధతి ఫోటో నుంచి కింద పడబోతూ ఉంటుంది. అప్పుడే అమర్ అది గమనించి ఒక్కసారిగా ఆ పూలదండని కింద పడనీయకుండా వెళ్ళి ఆ పూలదండ కింద పడపోకుండా పట్టుకుంటాడు. తర్వాత ఆ పూలదండని అరుంధతి ఫోటోకి వేసే క్రమంలో తనకి ఒక్కసారిగా అరుంధతి ఫోటో చూసేసరికి మళ్ళీ తలకాడ నొప్పి మొదలైనట్లుగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలా తలనొప్పి వచ్చే క్రమంలో అమర్కి ఒక్కసారిగా గతం గుర్తుకొచ్చినట్లు ఆ ఫోటోలో చూస్తున్న అరుంధతే తనకింతకుముందు ఎలా పరిచయమైందో, తనని అమర్ ఎలా పెళ్లి చేసుకున్నాడో, తనతో పాటు ఒక అందమైన ఫ్యామిలీ ఉందని అమర్కి ఒక్కొక్కటిగా నెమ్మదిగా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ గతంలో అరుంధతి అమర్ ఎంత సంతోషంగా ఉన్నారో, పిల్లలు అరుంధతి అమర్ ఎంత హ్యాపీగా గడిపారో ఆ క్షణాలన్నిటినీ, ఆ గతం అన్నిటినీ అమర్ ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. తర్వాత అమర్కి గతమంతా గుర్తుకు వచ్చినట్లయి ఒక్కసారిగా ఎదురుగా ఉన్న అరుంధతి ఫోటో చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అలా తనకి గతంలో గుర్తుకు వచ్చిన జ్ఞాపకాలన్నిటినీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ ఎదురుగా ఉన్న అరుంధతి ఫోటో చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. మరి మనకి నిజంగానే అమర్కి గతం గుర్తుకు వచ్చిందా? గతం గుర్తుకొచ్చిన అమర్కి అరుంధతికి యాక్సిడెంట్ అయి చనిపోయిందని, ఆ యాక్సిడెంట్ చేసింది కూడా తన ఫ్రెండ్ అయిన మనోహరి అన్న విషయాలన్నింటినీ కూడా అమర్ గుర్తుకు తెచ్చుకుంటాడా అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.